మన ఆంధ్ర తెలంగాణ రైలు బండి దుస్థితి ఎలా ఉంటే ఇంకా పొరుగు రాష్ట్రాల బళ్ళు సంగతి ఏంటి? ఇది మచిలీపట్నం బీదర్ అండి. అంటే బీదర్ నుంచి మచిలీపట్నం వెళ్తుంది. అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కూడా కలుపుకొని వెళ్తుంది. కాకపోతే పండక్కి రైలు స్పెషల్గా వేసాము అంటారు కదండి. ఏది చూపించండి ఒక్కసారి మన ఆంధ్ర బండి అనుకుందాం, కూడా తెలంగాణ బండి అనుకుందాం. ఒక్కసారి బండి అంటే ఒక్క పెట్టి అంటే ఒక్క పెట్టి వేశారండి. చూడండి మరీ దారుణం. ఆ, చూడండి రైలుకి వెళ్తానికి మరికొద్ది సేపట్లో జనాభా కిక్కిరిసిపోయి లోపల గాలి లేక ఎన్ని అవస్థలు పడుతున్నారో ఒక్కసారి చూడండి ప్లీజ్. దయచేసి ఇదిగో పాపం పెద్ద ఆయనండి బతిమాలుకుంటున్నాడు. నేను ఆ మాటలు వింటే నాకు చాలా బాధేసింది. బాబు నేను ఊరెళ్ళాలయ్యా, నాకు రేపు పొద్దున్న చాలా పని ఉందయ్యా ఊర్లోని బతిమాలుకుంటున్నాడండి. తనే అంటే ఎవరి బాధ వాళ్ళది, లోపల ఉన్న వారి బాధ లోపల ఉన్న వాళ్ళది, బయట ఉన్న వారిది బయట ఉన్న వారిది. ఇంకా మీరు ముందుకు చూస్తే ఇంకా మీకు చూస్తే ఇంకా బాధ వస్తుంది కూడా. అంటే ఏంటి ట్రైన్ ప్రయాణాలు ఇలాగే ఉంటాయని, అంటే ఇలా ఉంటాయని అన్నీ అనుకోకండి. నేను కొన్ని చూపిస్తున్నాను అంతా ఖాళీ అంటున్నప్పుడు అవి మటుకు ఖాళీగానే ఉంటాయండి. నేనేమి మీకు అబద్ధం చూపించట్లేదు, కొన్ని ట్రైన్స్ మాత్రమే. కానీ ఈ టైప్ ట్రైన్స్ అయితే మరీ దారుణం అండి. ఏమండి ఇది కొత్త సంవత్సరాది ఉగాది అనుకుంది. ఒక్కసారి చూడండి లోపల కిక్కిరిసిపోయారండి పిల్లలు, పాపం పెద్దవాళ్ళు అండి. చూడండి ఒక్కసారి అసలు ఊపిరి ఆడదండి. నిజంగా ఆ ట్రైన్కి వెళ్తే ఏదో కొంచెం మనశ్శాంతి కలుగుద్దేమో వారికైతే అనుకుందాం. చూడండి ఎక్కుతే సిద్ధంగా ఉన్నాడు తమ్ముడైతే, ఎక్కడినివ్వట్లేదు. మీకు ట్రైన్ కదిలాక కూడా మినిమం ఒక 300 మీటర్స్ నడిచి పరిగెడతాడండి ట్రైన్ తోటి. ఒక్కసారి చూడండి ఏమండి ఈ పెట్టి చూస్తే అదిగో ఇది వికలాంగులు పెట్టి చూడండి. ఏదో ఒక వికలాంగులు పెట్టుకుని చుట్టూ బతిమాలు. నా ఫ్రెండ్స్ మీరైతే నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు. ఒక సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా నేను ఈ ట్రైన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదిగోండి ఒక్కసారి లాస్ట్ పెట్టి చూడండి. పాపం వాళ్ళు ఎంతవరకు అలా నించునే ఉంటారు. నాకు తెలిసి తెల్లారే వరకు కూడా వాళ్ళు నించునే ప్రయాణం చేయాలి. ఒక్క కునుకు కానీ వేశారో చాలా చాలా ప్రమాదం ఫ్రెండ్స్. చూడండి ఎంతవరకు ఇది మచిలీపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట.